ఒక 90 రోజులు ఒక సవాలు స్వీకరించండి. ఎందుకంటే ఆయన లేఖన విలాసాలు ఇచ్చింది, మొదట మీరు నా నీతిని రాజ్యం వెతకండి, అడు తర్వాత అన్ని మీకు అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి ఒక 90 రోజుల పాటు మీకోసం ఏడవడం మానేయండి, మీకోసం ప్రార్థించడం మానండి, మీ అప్పులు, మీ బాధలు, మీ కష్టాల గురించి ఏడవడం మానేయండి. ప్రభువా, నీ చిత్తం ఏమిటో, నీ జ్ఞానం ఏమిటో మాకు అర్థమయ్యేటట్లు చెయ్యి అని బ్రతిమాలండి, కన్నీళ్లు గార్చండి, ఉపవసించండి. అవసరమైతే ప్రభువా, నీ గ్రంథం నాకు అర్థమయ్యేటట్లు చేయి ప్రభువా, నా కుటుంబానికి నాకు మీరు అర్థమవ్వండి ప్రభువా అని అడిగి చూడు. ఈ 90 రోజులు సాతాను నిన్ను శోధించి అనేక సమస్యల్ని చుట్టూ తెచ్చిన వాటి కోసం ఏడవకు. దేవుని చిత్తము, దేవుని ఆలోచన భూమి మీద నెరవేరడం కోసం ఏడు. సంఘాలన్నీ నీ చిత్తం తెలుసుకోవాలని ఏడు. ప్రతి సేవకునికి దీర్ఘాయుష్యునిచ్చి వాడుకోమని అడుగు. ప్రతి సువార్థికునికి నీ వివేకం ఆలోచన ఇచ్చి వాడుకోమని అడుగు. మొత్తం దేవుని రాజ్యం కొరకే 90 రోజులు ప్రార్థన చేయి. నేను చెప్తున్నాను, రికార్డ్ అవుతుండగా చెప్తున్నాను, ఈ 90 రోజులు ముగిసే లోపు ఎప్పటి నుంచో తీరని సమస్యలు వాటికవే తొలగిపోవడం నువ్వు కల్లారా చూస్తావు. నీవు ఆత్మీయంగా